నమస్తే V3 న్యూస్కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ హయత్నగర్ డివిజన్ ప్రజలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నేనున్నాను అంటూ ప్రజలతో మమేకం అయినటువంటి వ్యక్తి గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటుగా ఉన్నారు. మరి హయత్నగర్ డివిజన్ ప్రజలతో ఆయనకున్నటువంటి అనుబంధం ఎలాంటిదో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. స్పోర్ట్స్ కోటాలో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి మీరు హఠాత్తుగా ఎలా రాజకీయాల వైపు వెళ్ళారు? నేను స్వతహాగా నేషనల్ కబడ్డీ ప్లేయర్. హైదరాబాద్ స్టేట్ నుంచి చాలాసార్లు నేషనల్ ఆడా. ఉస్మానియా యూనివర్సిటీ కూడా క్యాప్టెన్సీ చేశా. దాని తర్వాత యాజ్ పర్ మెరిట్ ప్రకారంగా నాకు ఆంధ్ర బ్యాంక్లో 22 ఆగస్ట్ 1992లో నాకు ఉద్యోగం లభించింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 27 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేశా. నాకు చిరకాల కోరిక ఏంటంటే ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథం బలంగా ఉండేది. ఆ కోరిక ఎప్పుడు కూడా తీరకుండా అలాగే ఉండే. లాస్ట్కు కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ఈ జీవితం మనకొద్దు, మనం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సేవ చేయాలి, కనీసం అట్లీస్ట్ మనం సేవ చేస్తే 10 మందిలో ఒక్కరికైనా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు ప్రజల మధ్యకు రావడం జరిగింది. మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నారా ఇది రాజకీయాలు రావడానికి? ఎందుకంటే వారసత్వంగా చాలామంది వస్తుంటారు. మరి మీరు ఎలాంటి వారసత్వంతో రాజకీయాలకు వచ్చారు, లేదా మీ ఇంట్రెస్ట్తో మీరు వచ్చారా? నా తాతగారు స్వతహాగా వ్యవసాయదారుడు, మా నాన్న స్కూల్ టీచర్, మా అన్న నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ. మా కుటుంబం మొత్తం ఉద్యోగస్తులమే. మా చిన్నాన్న ఆర్టీసీ కంట్రోలర్. అంటే ఎవరు కూడా రాజకీయాల్లో లేనటువంటి కుటుంబం మాది. నేను స్వతహాగా బయటకు వచ్చి ప్రజల మధ్యలో తిరుగుతున్నటువంటి వ్యక్తిని. నాకు ఎలాంటి వారసత్వం రాజకీయం లేదు. నేను ప్రజలే వాళ్ళ కోసం నేను పనిచేస్తున్నాను కాబట్టి ప్రజల మధ్యలో ఉండాలనే ఉద్దేశంతో వచ్చినాను. అంటే మీరు రావడానే టీడీపీలో చేరారా ఫస్ట్? మొట్టమొదటిగా నేను మామూలుగా సామాజిక కార్యక్రమాలు చేస్తూ చిన్న కార్యక్రమాలు చేయడం వల్ల అప్పట్లో నాకు యూత్ బాగా అట్రాక్ట్ అయి ఉండేది. అప్పుడు నేను ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్కు హానరబుల్ ప్రెసిడెంట్గా హైదరాబాద్ డిపోకు ఎన్నుకోబడ్డా. ఆ తరుణంలో మన గౌరవనీయులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అప్పుడు మలక్పేట ఇన్ఛార్జిగా ఉండి, అతను పిలుపు మేరకు ఆ రోజు నేను టీడీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అట్లా చాలా రోజులు పార్టీలో పనిచేసా. చాలా సేవా కార్యక్రమాలు చేసిన, రక్తదాన శిబిరాలు చేసిన, అన్ని కార్యక్రమాలు చేస్తూ లాస్ట్కి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం వెళ్ళిపోవడం, ఇక్కడ టీడీపీ పార్టీ అనేది ఒక రకంగా కొలాప్స్ కావడం వల్ల కొంచెం మనోవేదనకు గురై టోటల్లీ రాజకీయంగా ఒక 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా. దాని తర్వాత మన గౌరవనీయ ఎలిమినగర్ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు నన్ను పిలిస్తే ఆ రోజు సరే ఇతను కూడా మంచి పర్సనే అని చెప్పేసి సుధీర్ అన్న అంటే ఆ రోజు మేము తిరగడం జరిగింది. సుధీర్ అన్న గెలుపు కోసం నిరంతరం కృషి చేసిన దాంట్లో నేను కూడా ఒక్కనని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకోగలను. ఎవరైనా ఇప్పుడు ఒక పార్టీ మారాలి అనుకుంటే రూలింగ్ పార్టీలకు జాయిన్ అవ్వాలనుకుంటారు. మీరు అది వదిలేసి రూలింగ్ పార్టీకి అగెనిస్ట్ పార్టీ, ప్రత్యర్థి పార్టీ అనేటువంటి కాంగ్రెస్లోకి వచ్చారు. మీ ఇంటెన్షన్ ఏంటి? జనరల్గా ఒక్కటే ఎవరైనా నేర్చుకోవాల్సింది, ఫ్యూచర్లో తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కరు కూడా రూలింగ్ పార్టీలో ఉంటేనే అభివృద్ధి పనులు అయితే అంటే నా దృష్టిలో చాలా తప్పది. వ్యక్తిగత స్వార్థంతో పోతున్న వాళ్ళంతా చెప్పే ఈ పిటకథలు ఇవన్నీ. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2 ఎంపీ సీట్లు. ఆ రోజు కాంగ్రెస్ అంతా వన్ సైడ్. ఒకటి నార్త్ ఇండియన్ వాజ్పేయి గారు, రెండోది మన తెలంగాణ ముద్దుబిడ్డ జంగారెడ్డి గారు. ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్న టైంలో కూడా వాళ్ళు ఆ రోజు పట్టు వదలకుండా ఒక బీజేపీలో 2 సీట్లున్నా సరే అనే ధైర్యంతో ఉండేవాటికి ఈరోజు బీజేపీకి 300 సీట్లు సాధించుకోగలిగింది భారతదేశం. లాంటి వాళ్ళు కూడా ఆ రోజు ఈ రకంగా ఆలోచించి అధికార పార్టీలో మేము కూడా పోతే మాకు కూడా ఇది అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఆలోచించి బీజేపీ పార్టీ ఎక్కడ ఉంటుంది? నా దృష్టిలో తప్పుడు సంకేతాలు ఇవన్నీ. అభివృద్ధి చేయాలనుకుంటే అధికార పార్టీ అక్కర్లేదు. ప్రజాస్వామ్యంలో ఏ నియోజకవర్గానికైనా రావాల్సిన ఫండ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది మినిమం తెలివి ఉన్నవాడు ఆలోచించుకునే సిస్టమ్ అది. అంతేగాని అభివృద్ధి అనేది అధికార పార్టీ వల్ల వస్తుంటే నా దృష్టిలో తప్పది.
నీ వ్యక్తిగత స్వార్థం ఉంటే నీ వ్యక్తిగత ఆలోచన ఉంటే పో. అది కూడా ఏమంటే నేను ఒక పార్టీ మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీకి వెళ్ళడం నేరం నా దృష్టిలో మాత్రం. లేదు నీకు ఇష్టం లేదు ఈ పార్టీలో రిజైన్ చేసి నెక్స్ట్ ఏ పార్టీ పోతే ఆ సింబల్ మీద గెలిచిపో. దాంట్లో నీ నీతి నిజాయితీ నిరూపించుకోగలిగిన వాళ్ళు కాదు ఎవరైనా సరే. రేపు నేనైనా సరే తప్పది, నా దృష్టిలో తప్పది. టీడీపీని వదలాల్సిన కారణం ఏంటి? చెప్పాగా ఇంతకుముందుకి ఎవరైతే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మొట్టమొదటి నన్ను రాజకీయాలకు బాగా ప్రోత్సహించాడు. అతను బైపర్కేషన్లో ఇబ్రహీంపట్నానికి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ నాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడేటప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి ఇన్ఛార్జి కృష్ణప్రసాద్ కూడా కాంగ్రెస్లో జాయిన్ కావడం, అతను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం, టోటల్ ఇక్కడ టీడీపీ నాయకత్వం అనేది కొలాప్స్ కావడం వల్ల దిక్కులేని పరిస్థితిలో ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళ దాకా నేను సైలెంట్గా ఉండడం జరిగింది. దాని తర్వాత సుధిరెడ్డి గారు తన వ్యక్తిగత కోరిక మేరకు పిలిచి ఆ రోజు అతనితో తిరిగానని చెప్పారు. ఆ రకంగా నేను టీడీపీ వదలాల్సి వచ్చింది తప్పిస్తే టీడీపీ మీద నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు, నాకు ఎలాంటి చెడు జరగలేదు, న్యాయం జరగలేదు. పార్టీలోని పనిచేసిన ఒక కార్యకర్తలను గుర్తించారు, అంతవరకే నాకు. మీ డివిజన్లో మీకు ప్రజల్లో మంచి పేరు ఉంది అండ్ ముఖ్యంగా యూత్లో చాలా ఆకర్షణ అండ్ మంచి పేరు సంపాదించుకున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలాంటి కార్యక్రమాల ద్వారా మీరు యువత అండ్ ప్రజల మనసు చూరగొన్నారు? నేను స్వతహాగా ఒక క్రీడాకారుని కావడం వల్ల నాకు యూత్లో క్రేజీ పెరిగిందని ఒకటి నేను అనుకుంటున్నా. రెండవది ఏంటంటే నేను ఎలాంటి రాజకీయాల్లో లేనప్పుడు కూడా యూత్ అనే పిల్లలకు దగ్గర తీసి ఒక క్లబ్ ఉన్న పిల్లలకు జిమ్ సామాన్ నా సొంత డబ్బులతో ఇప్పించేవాడిని. అట్లా యూత్లో కూడా నాకు ఒక రకమైన క్రేజ్ ఏర్పడ్డది. ప్లస్ ఎక్కడ యూత్ కనిపించినా సరే వాళ్ళతో కలిసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళకి టైం కేటాయించి వాళ్ళతో నేను ఉంటా. ఆ రకంగా నన్ను ఒక అన్నలాగా నన్ను భావిస్తూ యూత్ నాకు బాగా క్రేజీ అయ్యడానికి కారణం నేను అదేగా భావిస్తున్నాను. స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడం, బ్లడ్ డొనేషన్ చేయడం, ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగింది అంటే రాత్రి 2 గంటలకు ఫోన్ వచ్చినా సరే నేను ఏ రోజు కూడా ఫోన్ లేపకుండా ఉండలేదు. ఫోన్ ఖచ్చితంగా అటెండ్ అయితే ఎంత దూరమైనా వెళ్ళిపోతానికి నా వల్ల ఆయన సాయం చేస్తాను. కాబట్టి నాకు యూత్లో బాగా క్రేజీ ఆ రకంగా నాకు బాగా పెరిగింది. అన్న ఏ రాత్రైనా మనకు దొరుకుతాడు అనే ఒకటి కాన్ఫిడెన్స్ యూత్లో ఉంది. అండ్ ముఖ్యంగా రాజకీయాలు పైకి రావడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్, చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ అన్ని రాజకీయాలు ఉంటాయి. సో మీరు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ లేదా మిగతా ప్రజా ప్రతినిధులతో కానీ మీకు ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి అండ్ ఎవరు మిమ్మల్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు? మొట్టమొదటిగా మీరు ఒక గమనించాలా బ్రదర్, రాజకీయంగా ఎదగాలనేది చాలా కష్టమంటారు చూడు, నా దృష్టిలో తప్పది. నువ్వు ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజలలో ఉంటే ఏ రాజకీయ పార్టీలను నువ్వు ఎదగలుగుతావు. సరే అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యే సీఎం పిఎం స్థాయిలో ఎదగకపోవచ్చు, కానీ మనకున్న రేంజ్లో మాత్రం మనం ఎదగలుగుతాం. మనం ఆపర్చునిటీ అనేది పార్టీ ఆటోమేటిక్గా కనిపిస్తుంది మనం చేసే కార్యక్రమాల మీద. అంతేగాని మన తాత పేరో మన అయ్య పేరో నాకు 30 ఏళ్ళ ఇండస్ట్రీ 20 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు. ప్రజలలో ఉండి నువ్వు ఏం చేస్తున్నావు అది గమనిస్తుంది, పార్టీ గమనిస్తుంది. ఆ రకంగా పార్టీ కూడా నీకు ఆటోమేటిక్ నీకు ఆపర్చునిటీ కల్పిస్తుంది, నువ్వు డెవలప్ అవుతావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేస్తో కానీ ఎంపీస్తో కానీ లేదా ఇతర ప్రజా ప్రతినిధితో కానీ మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఎవరు మిమ్మల్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ మీకు బాగా నచ్చిన కాంగ్రెస్ లీడర్ ఎవరు? నాకు సంబంధాలు అందరితో మంచిగా ఉన్నాయి. ఎవరితో నేను దేశపూరితంగానే ఉండా, వ్యక్తిగతంగా అందరితో చాలా మంచిగా ఉంటా. కానీ నాకు ఎవరు కూడా పర్సనల్గా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం కాదు. నేను కష్టపడి పైకి వస్తున్నా. నాకు ముఖ్యంగా ఇప్పుడు మన డైనమిక్ యంగ్ అండ్ లెజెండ్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అతను మన ఎంపీ టికెట్ వచ్చేంత వరకు నాకు ఆయనకు వాస్తవానికి పరిచయం లేదు. నేను ఆ ఎంపీ టికెట్ వచ్చినప్పటి నుంచి నిరంతరమైన నేను పనిచేసే విధానం బట్టి నన్ను శ్రీను అని పిలవగలుగుతాను ముద్దుగా. అప్పటిదాకా నేను శ్రీను అంటే శ్రీనివాస్ రెడ్డి అంటే ఎవరైనా తెలియదు రేవంత్ అన్నకి. ఎప్పుడైతే నేను పనిచేసిన హార్డ్ వర్క్ చూసి నా సిన్సియారిటీ చూసి ఎక్కడ కలిసిన 100 మందిలో కలిసి వస్తారే శ్రీను హాయ్ శ్రీను అంటాడు. ఆ రిలేషన్ ఉంది. అంతేగాని నాకు పర్సనల్గా నువ్వు లేవు అని చెప్పేసి నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటిది కూడా నేను ఆశిస్తలేను. అది కూడా అది టెంపరీ, అది జస్ట్ లైక్ మేకప్. స్థానికంగా నాకు 1994 నుంచి మల్లెడ్డి రంగారెడ్డి గారు మొట్టమొదట టీడీపీ ఎమ్మెల్యే అయ్యేటప్పుడు ఆ రోజు నా ఉద్యోగానికి 3 నెలలు
లీవ్ పెట్టేసి ఫుల్ టైం తిరిగిన రంగారెడ్డి అన్న గారికి, మల్లెడ్డి రంగారెడ్డి గారికి. అదేవిధంగా ఈరోజు వరకు కూడా నాకు మల్లెడ్డి రామరెడ్డి అన్నకి, మల్లెడ్డి రంగారెడ్డి అన్నకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎలాంటి ఎప్పుడు ఏ ఫోన్ చేసినా శ్రీను ఈడ ప్రోగ్రామ్ చేయమ్మా అంటే ఇమ్మీడియట్గా నేను రియాక్ట్ అవుతూనే ఉంటా, ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటా. వాళ్ళు నాకు వెళ్ళవేళలా నాకు ఒక పెద్ద దిక్కుగా నాకు ఉంటారు వాళ్ళు. అదేవిధంగా మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న కూడా నాకు వ్యక్తిగత పరిచయం లేదు. మొన్న ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ అయింది. అతను ఏదైతే నన్ను మాట్లాడిండో నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఆ శ్రీను బాగా పనిచేస్తున్నామా, ఇంకా గట్టిగా పనిచేయాలి అని చెప్పిండు చూడు. ఆ ప్రోత్సాహం నేను అనుకుంటున్నా కొండంత బలం అని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. హైదరాబాద్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున యాజ్ ఎ కార్పొరేటర్గా మీ పేరు బలంగా వినిపిస్తుంది. దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఇదైతే న్యాచురల్. అది నేను డెప్త్ లెవెల్లో పనిచేసుకుంటూ వస్తూ సుధీర్ రెడ్డి గారు ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడో ఆ రోజు మా హయత్ నగర్ డివిజన్లో పట్టుమని ఒక 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు జెండా పట్టలేని పరిస్థితిలో ఉండే హయత్ నగర్ ఈరోజు 600 మంది కార్యకర్తలు తయారు చేసుకున్న అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతా. ప్లస్ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు ఎల్లప్పుడూ కూడా తీరుస్తూ, అయితే మొన్న డెంగ్యూ వ్యాధి వచ్చిందో దానికి కూడా ప్రివెన్షన్ మెడిసిన్ కూడా నేను రకరకాల ఏరియాలలో పెట్టి మెడిసిన్ పంచడం జరిగింది. కరోనా వచ్చినప్పుడు కూడా దానికి కూడా హోమియోపతి మెడిసిన్ తీసుకొచ్చి దాన్ని సప్లై చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల నాకు ప్రజలలో మంచి స్పందన వచ్చింది. అక్కడక్కడ రోడ్డు డ్యామేజ్ అయితే నేను మున్సిపల్ అధికారులను వెంటబెట్టుకొని రోడ్లు చేయించడము, వాటర్స్ ఎక్కడ ఇబ్బంది ఉంటే వాటరు, డ్రైనేజ్ ఇబ్బంది ఉన్నప్పుడు డ్రైనేజు, అట్లా ఒక ప్రతిపక్ష నాయకుడిగా నాకున్న స్తోమత ప్రకారం నాకు అధికారులు స్పందించిన విధానం ప్రకారం నేను ప్రజలలో పనిచేసుకుంటూ పోతున్నా. అట్లా ప్రజలలో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వల్లనే నేను కార్పొరేటర్ టికెట్ నాకు వస్తుందని చెప్పేసి 100% ధీమాలో ఉన్నా. ఇప్పుడు అధికార పార్టీ రూలింగ్లోకి వచ్చి దాదాపు 6 years అవుతుంది. మరి ఈ 6 ఏళ్ల కాలంలో మీ నియోజకవర్గంలో కానీ మీ డివిజన్లో కానీ టీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది, అసలు కార్యక్రమాలు చేపట్టిందా లేదా? సో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? అంటే ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయలేకపోయారు, సో ఐఎమ్ డూయింగ్ సచ్ థింగ్స్ అని మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ముఖ్యంగా జనాలు ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ, నీరు, రోడ్సు, కరెంట్. వీటిని జనరల్గా జనాలు కోరుకునేది. దీనికి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ అక్కర్లేదు. దీనికి మనం ట్యాక్స్ పేయర్స్, ప్రతి ఒక్క పర్సన్కి రైట్ ఉంది. ఇది మున్సిపల్ అధికారులు చేసే పని. నేనేమంటే ఒక ప్రజాప్రతినిధిగా స్థానిక కార్పొరేటర్ వీటి మీద కాన్సన్ట్రేషన్ కాదు, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసినా పూర్తి స్థాయిలో ఎక్కడ జరగలేదు. మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తున్నప్పటి నుంచి మొన్న ఫండ్స్ రిలీజ్ అయితే అక్కడక్కడక్కడ రోడ్లు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా రోడ్లు లేని కాలనీస్ ఉన్నాయి. గత 20 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం కూడా ఏర్పడే కాలనీలో కూడా ఎక్కడ కూడా రోడ్లు లేవు, రోడ్ల వ్యవస్థ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. అక్కడ వాటర్ అయితే కొద్దిగా ఇస్తున్నారు, వాటర్ అయితే పర్లేదు. మిగతా ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు. నేను ఒకటే, ఇప్పుడు మీరు అంటున్నారు నెక్స్ట్ నేను ఏం చేస్తా కార్పొరేటర్ అయితే అంటే, మొట్టమొదటిగా మీరు గుర్తుంచుకోండి, యావత్ హయత్నగర్ డివిజన్ ప్రజానికానికి ఈ V3 ద్వారా తెలియజేస్తున్నా, అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి ఆటో నగర్ ఇసుక లారీ అడ్డా ఖచ్చితంగా ఎత్తివేస్తా. దానివల్ల కొందరు అనుకుంటున్నారు ఏంటంటే ఈయనకేంటి లాభం, నాకు లాభం కాదు. సుమారుగా 15 నుంచి 18 కాలనీలు ప్రజలు దానివల్ల తీవ్రమైన ఇబ్బందులకు ఎదురవుతున్నారు. ఏదైతే శ్వాస పీలుస్తున్నారో సన్న డస్ట్ లోపలికి వెళ్ళి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి నానా ఇబ్బందులు పడుతున్నారు. అబోవ్ 60 వాళ్ళకి ఒక ఇబ్బంది, బిలో అప్కమింగ్ పిల్లలు 20 years బిలో, 10 years బిలో వాళ్ళకు లంగ్స్ అనేది ఇంప్రూవ్ కావట్లేదు. ఊపిరితిత్తుల సమస్యలు, ఈ రకంగా సమస్య వచ్చేసరికి రోజు వాళ్ళు రోగాల బారిన పడుతుంది తప్పిస్తే ఎలాంటి పౌష్టికాహారం తీసుకున్నా, వాకింగ్ చేసినా, ఎలాంటి వ్యాయామాలు చేసినా కానీ ఈ తీసుకునేది మనం పాయిజన్ తీసుకుంటున్నాం. శ్వాస ఇంపార్టెంట్. అలాంటి శ్వాసనే మనం పాయిజన్ తీసుకున్నాక ఎన్ని వ్యాయామాలు చేస్తే నీకు ఆరోగ్యంగా ఉంటారు మీరు. మొట్టమొదటి నా కోరిక, జీవిత లక్ష్యం ఒకటే, ఆటో నగర్ ఇసుక లారీ అడ్డ ఎత్తి వేసేదాకా నిద్రపోను. ఇది మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, అవరోధాలు వచ్చినా, ఏమైనా సరే ఇసుక లారీ అడ్డ మాత్రం తీయడం పక్కా. నెక్స్ట్
డ్రైనేజ్ ఉంది. ముదిరాజ్ కాలనీ నుంచి మన బంజారా కాలనీ దాకా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఆ వ్యవస్థ అనేది పూర్తిగా ట్రంక్ లైన్ ద్వారా చేపిస్తారు. డ్రైనేజ్ మొత్తం చేపించేస్తా. డ్రైనేజ్ చేసిన మరుక్షణమే వాళ్ళకు రోడ్ల వ్యవస్థ, వాటర్ వ్యవస్థ అన్నీ కూడా క్లియర్గా చేపిస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నా. సుధీర్ రెడ్డి గారు మీరు ఒకప్పుడు కలిసి పనిచేశారు ఇక్కడ, అండ్ ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు టీఆర్ఎస్లో జాయిన్ అయిపోయారు అండ్ మీరు కాంగ్రెస్లో. సో భవిష్యత్తులో మీరిద్దరి కలయిక కానీ మీ కోఆర్డినేషన్ కానీ ఎలా ఉండబోతుంది? సుధీర్ రెడ్డి గారు నేను కలిసి పని చేసిన మనం సబబు కాదు. అతను పెద్ద నాయకుడు. ఆయన కోసం మేము కష్టపడ్డోని, ఆయన గెలుపు కోసం కృషి చేసేటోని. కలిసి పని చేసినామంటే అది వేరే అర్థం వస్తుంది. దయచేసి అది కాదు. అతను చాలా సౌమ్యుడు, సీనియర్ నాయకుడు. అతనంటే కలిసి పని చేసిన. కానీ రాజకీయంగా ఎందుకు ఆ డిసిజన్ తీసుకుని అనేది ఈరోజు వరకు మాకు అంత చిక్కని విషయం. దాన్ని మేము అతన్ని క్వశ్చన్ చేసే అంత స్థాయిలో మేము లేము. కాబట్టి అది ఆయన విజ్ఞతకు ఆయన వ్యక్తిగతం. అది దాన్ని మేమేం కామెంట్ చేయలేము. నెక్స్ట్ మీరు అంటున్నారు రేపు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటే పార్టీ రాజకీయమే. వ్యక్తిగతంగానే అతన్ని అభిమానిస్తా, ఎదురు పడితే అన్నాన్ని దండం పెడతా, అంతవరకే. కానీ రాజకీయంగా వస్తే మాత్రం పార్టీ పరంగా ఎలాంటివి వచ్చినా కానీ ఎదుర్కోనికి మేము సిద్ధమే. అందులో నో కాంప్రమైజ్. పార్టీ అన్న సుధీర్ అన్న అభిమానం సుధీర్ అన్న అంతవరకే. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం మేము కట్టుబడి ఉంటాం. మా అధిష్టానం ఇచ్చినటువంటి ఏదైతే ఉంటుందో దానికి మాత్రం 100% కట్టుబడి ఉంటాం. ఎలక్షన్లో మా హయత్నగర్ డివిజన్లో కార్పొరేటర్గా కాంగ్రెస్ జెండా గుర్రం శ్రీనివాస్ రెడ్డి ఎగిరేయబోతున్నాడు. హయత్నగర్లో కాంగ్రెస్కి ముఖ్యంగా బీజేపీ టీఆర్ఎస్కి గట్టి పోటీ అని వినికిడి. బట్ ఇలాంటి సమయంలో మీరు ఎలా అంత ధీమాగా చెప్పగలరు? యాజ్ ఏ కాంగ్రెస్ కార్పొరేటర్గా నేను గెలవబోతాను ఖచ్చితంగా 100% చెప్తున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా మీరు అంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నారు? నేను ప్రజలకు సేవ చేసింది ఒక ఎత్తు. రెండోది అయితే ప్రతిపక్షాలు ఉన్నాయో టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. టీఆర్ఎస్ ప్రస్తుతము కార్పొరేటర్గా ఉన్న వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి లేవు. కేవలం పబ్లిక్ను కొంతమందిని నమ్మించడానికి సోషల్ మీడియా దీన్ని బాగా వాడుకొని ఫోటోలు దిగడం అట్లాంటివి చేయడం తప్పిస్తే నిజంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ చిన్న కార్యక్రమాలు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఒక పార్కు, చిల్డ్రన్ పార్కు మొత్తం స్మాష్ అయిపోయింది. అట్లీస్ట్ దాన్ని కూడా చేయించలేకపోయింది. ఆఖరికి మేము డిప్యూటీ కమిషనర్ గారు తీసుకొచ్చి దాన్ని చూపిస్తారు. ఆయన చాలా బాధపడి చేద్దాం అనుకుంటే కూడా మరి అతను అడ్డుపడ్డా తెలియదు, ఏమీ తెలియదు. ఈరోజు వరకు నాకు తెలిసి 1 year అయితే చూపించేది చిల్డ్రన్స్ పార్క్ చిన్నది. హార్డ్లీ 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది దానికి. దాన్ని కూడా చేయిపోయినాయి. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలే. ఒకటి. నెక్స్ట్ టీఆర్ఎస్కి ఏంటంటే స్థానికంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈరోజు ఓటేసే పరిస్థితి లేదు. కరోనా వైఫల్యం ఒకటి. కరోనా టైంలో మనకు సచివాలయం కూలగొట్టాల్సినంత అవసరం ఏంటి, అదొక ప్రధాన అంశం. రెండోది ఆర్టీసీ ఉద్యోగులను చాలా హీనాతీనత స్టేజ్కి దిగజార్చింది కాబట్టి అదొక అంశం పనికొస్తుంది. ఇప్పుడు ఏదైతే వరదలు వచ్చినాయో దీన్ని ప్రకృతి వైపరీత్యం అంటారు. 100% కరెక్టే. కానీ దానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది గవర్నమెంట్. ఇది 100% ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి నేను బల్లగుద్ది చెప్పగలుగుతా. ఏ రోజైతే వర్షాలు వస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ చేసిందో ఆ రోజే లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేసి వాళ్ళను తరలించాల్సింది. అక్కడి నుంచి వాళ్ళకు అకామిడేషన్, లాడ్జింగ్, బోర్డింగ్ ఇస్తే ఇంత ఆస్తి నష్టం జరిగేది కాదు. ఈరోజు లక్షల కోట్లలో ఆస్తి నష్టం జరిగింది. ఏ ఇంటికి పోయినా సరే ఏడుపులు తప్పేసి ఏమీ లేవు అక్కడ. ఈ రకంగా ఒక అవకాశం. బీజేపీ అంటున్నారు. బీజేపీ గతంలో కౌన్సిలర్ చేసిన వ్యక్తి. అతను కూడా ప్రజల్లో కొద్దిగా వ్యతిరేకత ఉంది. నేను ఎలాంటి రాజకీయం చేసిన వాడిని కాదు. నా కుటుంబం స్వతహాగా ఉద్యోగ కుటుంబాలకి వచ్చిన, రైతు కుటుంబాలు వచ్చినాయి కాబట్టి నాకు ఎలాంటి మచ్చ లేదు. ప్లస్ పబ్లిక్లో గుర్తింపు ఉంది. వాళ్ళకు మచ్చలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా నేను పబ్లిక్ను ఇంప్రెస్ చేసుకొని గెలుస్తానని ధీమాతో చెప్పగలుగుతున్నా. గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ కానివ్వండి అండ్ టీడీపీ కానివ్వండి, ఈ రెండు ప్రభుత్వాల వైఫల్యం వల్లనే ఈ రోజున నగరం ఇలా జలమయం అవడానికి ప్రధాన కారణమని అధికార పార్టీ వాదిస్తోంది. మీ కామెంట్ ఏంటి? దీనిలో ఈరోజు అధికార పార్టీ ఎలా మాట్లాడుతుందంటే గతంలో 60 ఏళ్ల క్రితం చేసారు,
అప్పుడేం చేసారు ఇప్పుడేం చేసారు మాట్లాడుతూ ఉన్నారు. మనం కొన్ని సంఘటనలు ఊర్లో చూస్తూ ఉంటాం. తన తల్లి తండ్రి కూలీనాలు చేసుకుంటూ బిడ్డను సాకిన తర్వాత ఒక 25 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత అతనికి ఉద్యోగం వస్తే ఆ కొడుకు అంటాడు అప్పుడు, నాయన నువ్వు నాకేం సంపాదించినావని. కానీ అప్పుడు ఆ మూర్ఖుడు తెలుసుకుంటలేడు, బిడ్డ నేను సంపాదించింది 25 ఏళ్ళు పెంచి పోషించిన నేను, ఇదే నా సంపాదన అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు చెప్పిన దాకా ఆ బిడ్డకు అర్థం కాదు. ఈరోజు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది అని చెప్పుకుంటున్నావు. 6 ఏళ్లలో నువ్వు అభివృద్ధి చేసినావు. హైదరాబాద్ 6 ఏళ్ళనే రాష్ట్రంలో ధనిక రాష్ట్రం చేసినావు. ఆ దేశంలో ఏ రకంగా చేశారు మీరు? అది ఈ అభివృద్ధి అనేది టీడీపీ కాంగ్రెస్ లేకపోతేనే నువ్వు ధనిక రాష్ట్రం ఏకంగా పుట్టుకొచ్చిందా? లేకపోతే నీకు అల్లావుద్దీన్ అద్భుతం ఏమైనా ఉందా నీ దగ్గర ఏమన్నా? ఎలా మాట్లాడుతున్నారండి మీ అధికార పార్టీ? ఇంకొకటి ఏంటంటే చాలా బాధాకర విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ అంటారు. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత ఓవరాల్ గతంలో ఈ 2 పార్టీలో మినిస్టర్లు చేసినట్టు కదా, ఈ 2 పార్టీలో అధికారంలో ఉన్నారు కాదా వీళ్ళు? ఆ రోజు ఇక్కడ మీరు తెలియ వీళ్ళకు ఈరోజు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీరు? ఆ రోజు ఏమాత్రం కాంగ్రెస్ డెవలప్ చేయకపోతే, టీడీపీ చేయలేకపోతే, టీడీపీ లేకపోతే హైటెక్ సిటీ ఎక్కడదండి ఈరోజు? నీకు వచ్చే ఇన్కమ్ ఎన్నికలు వస్తుంది నీకు? బికాస్ ఆఫ్ టీడీపీ అండ్ కాంగ్రెస్ టీడీపీ డెవలప్ చేసింది. భారతదేశంలో ఎక్కడ తీసుకున్నా, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, ఏ కట్టడాలు తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. అది గుర్తుంచుకొని మీరు. అంతేగాని నీకు ఏడా మాయల మరాఠీ అని చెప్పేసి నువ్వు చెప్పిన మాటలను జనాలు నమ్ముతారని చెప్పేసి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లితే జనాలు నమ్మిరు. ఫస్ట్ టైం 5 ఏళ్ళు నమ్మిరు. దాని తర్వాత సరే ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం అవకాశం ఉందా మళ్ళీ నమ్మిరు. అయినా కానీ ఇక నమ్మే పరిస్థితి జనాలు లేరు. మీరు చేయాల్సిన కార్యక్రమం చేయండి. నిజంగా కనుక కాంగ్రెస్ ఆ రోజు కనుక తప్పు చేసి ఉంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రజలు బుద్ధి చెప్తారు. అందులో మీకెందుకు ఇబ్బంది? నష్టపోయేది కాంగ్రెసే కదా. మీరు డెవలప్ చేసి చూపించండి. ఏం చేస్తారో చెప్పండి. ఆ 2 లక్షల కోట్లు పెడుతున్నాము, 2 లక్షల కోట్లు పెడుతున్నాం అంటున్నాము. ఒక ఇంజనీర్ చెప్తా ఉన్నారు క్లియర్గా, 11,000 కోట్లు పెడితే హైదరాబాద్ సుందర నగరం చేయొచ్చు, ఈ కెనాల్స్ మొత్తం డైవర్ట్ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. ఒక పక్క మీరు ఇంకా 2 లక్షల కోట్లు పెడుతున్న ఖర్చు ఎక్కడ పెడుతున్నారు? 2 లక్షల కోట్లు మీరు చూపించండి. మీరు కరోనాలో వైద్యం లేదు, ఒక హాస్పిటల్లో మీరు శానిటైజర్ సక్కలేదు, గ్లౌజెస్ సక్కలేవు, డాక్టర్లకి అట్లీస్ట్ మాస్కులు కూడా సక్కలేవండి. ఇంత దీనావస్థితిలో మీరు అధికారం చేసుకుంటూ నువ్వు ఫామ్ హౌస్లో వండుకుంటూ అక్కడ అసెంబ్లీలో సీతక్క బట్టి విక్రమార్ గారు డైరెక్ట్ అడిగిరు, ఇట్లా ఉంది పరిస్థితి అంటే హేళన చేసిరు. మీరు అసెంబ్లీలో చూసిరు, జనాలతో చూసిరు, ఏం కారణం అంటే ఏందా ఇది అని అంత నీచంగా మాట్లాడారు అసెంబ్లీలో. ఇంకా అదే భాష ఇప్పటికీ భాష మార్చుకోండి. 1 బెడ్రూమ్ కట్టిస్తాం గ్రేటర్ హైదరాబాద్లో అని చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఆఖరికి మరి మీ దరిద్రమో మా అదృష్టమో తెలియదు, ఏకంగా అసెంబ్లీలో సవాల్ విసురుకోవడం జరిగింది. తలసాని శ్రీనివాసరావు మినిస్టర్ ఏం చెప్పాడు, బట్టి విక్రమార్ గారు రేపు రండి నేను చూపిస్తా, లేదు మీ ఇంటికి వచ్చి చూపిస్తా అని చెప్పి సవాల్ విసిరిండు. అదే రకంగా పాపం మినిస్టర్ తలసాని శ్రీనివాసరావు గారు వచ్చారు, బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చారు, తీసుకుపోయారు. ఎన్ని చూపించావు? 3,420 లక్ష ఇళ్ళు ఎక్కడ పోయినాయి? అంటే ఇంతవరకు మోసం చేస్తారండి జనాలు మీరు. ఇంటికో ఉద్యోగం పోయింది, దళిత 3 ఎకరాలు పోయింది, డబల్ బెడ్రూమ్లు పోయినాయి. ప్లస్ ఇప్పుడు రేటర్లో మళ్ళీ ఈ కొత్త కథ స్టార్ట్ చేసిరు. ఏమనంటే కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసిరు, టీడీపీ వాళ్ళు తప్పు చేసిరని. వాళ్ళు తప్పు చేసిరు, సమైక్య పాలన వద్దనేగా నీకు అట్టగట్టినావు. నువ్వేం చేస్తున్నావు? ఏం ఉద్ధరిస్తున్నావు? నువ్వు రాచకాలువని తీసిరు, రాచకాలువలు కబ్జాలు అవుతున్నాయి, మీ కార్పొరేటర్లే కబ్జా పెడుతురు. ఇలా ఇవన్నీ వ్యవస్థ ఎవరు? మీరు చేసింది, మీరు సృష్టించింది ఇదంతా కేవలం మీ డబ్బు దాహంతోటే మీరంతా వ్యవస్థను అస్తావ్యస్తం చేస్తున్నారు. ఇప్పుడు అధికార పార్టీ తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీ ఎల్ఆర్ఎస్ పాలసీ, ఇప్పుడు దానివల్ల పేద ప్రజలకు చాలా భారం పడుతుందని ప్రజలే అంటున్నారు. దీనిపైన మీరు కామెంట్ ఏం చేయదలుచుకున్నారు? ఎనీ గవర్నమెంట్కు టీఆర్ఎస్ కావచ్చు, రేపు కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజలపై చిత్తశుద్ధి ఉండాలి, తను చేసిన పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉండాలి. అంతేగాని ఎకరానికి 4,000 చొప్పున నువ్వు రైతు బంధాన్ని ఇస్తున్నావు, 100 ఎకరాలను ఆసామికి లక్షలా కట్టబెడుతున్నావు. ఎగ్జాంపుల్, నాకే 5 ఎకరాల భూమి ఉండే నాకు వచ్చేది 20,000 అండి. నాకు వచ్చేది, నాకు అయ్యే పంట ఎంత, అదెంత, నాకు నష్టం ఎంత, లాభం ఎంత? ఈరోజు మన తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? అవన్నీ మీరు పరిణా తీసుకోండి. ఎకరం మున్న 4,000 ఇస్తావు, ఇక్కడ 200 గజాలను ₹1,00,000 దొబ్బుతుంది. ఇదేమన్నా న్యాయం అయ్యేది? ఒక 200 గజాలు ఓడుకుంటున్నాడు,
తన కడుపు ఒక పూట మార్చుకొని తన భార్య పిల్లలు ఒక పూట మార్చుకొని తన పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడో 200 గజాలు కొనడానికి వాడు రూపాయి జమ చేసుకొని ఏదో మారుమూలాలు 200 గజాలు కొనుక్కుంటాడు. ఎందుకు? నా పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తు కోసం ఇప్పటికైనా నా పిల్లలకి పనికొస్తారని కొన్నాడు. ఈరోజు ఏం చేసిర్రు? ఆ రోజు గ్రామ పంచాయతీ లేఅవుట్ ప్రకారం 20 ఫీట్ల రోడ్డు 25 ఫీట్ల రోడ్డు వేసిర్రు. ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఎల్ఆర్ఎస్ చట్ట ప్రకారం తీసుకొస్తే 30 ఫీట్ల రోడ్డు అయితే కానీ ఎల్ఆర్ఎస్ యాక్సెప్ట్ కాదు. దానికి 20 ఫీట్ల రోడ్డు ఉంటే అని 10 ఫీట్లు పోయానికి 200 యార్డ్స్లో 10 ఫీట్ల రోడ్డే పోయింది మీకు. ఇంకా ఏం లాభం? వాళ్ళు ఏం సాధిస్తున్నారు? వాళ్ళు ఎడికలు కడతారు లక్షలు తీసుకొచ్చి. ఎల్ఆర్ఎస్ అయిపోయిందాక రిజిస్ట్రేషన్ చేయకూడదట. ఎల్ఆర్ఎస్ అయిపోయిందాక రిజిస్ట్రేషన్ చేయకూడదు. అది ఎంత నీచమని నిర్బంధం అంటారు దీన్ని ఏమంటారు అంటే నిర్బంధం, దొరల గడిల పాలన అంటారు దీన్ని. అంతే తప్పిసి రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ దేనికోసం చేస్తున్నారు మీరు? ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటే చేసిన గ్రామ పంచాయతీ సర్పంచ్ దొంగన, కరెంట్ ఇచ్చినటువంటి విద్యుత్ శాఖ దొంగన, లైట్ ఇచ్చే కరెంట్ వాటర్ ఇచ్చినటువంటి వాటర్ బోర్డు దొంగన, రోడ్లు ఇచ్చిన రోడ్ల భవనాలు దొంగన. ఎవరు దొంగలు ఇలా ఎవరు బాధ్యం చేస్తున్నారు? లాస్ట్కి వస్తే 200 గజాలు తీసుకున్న ప్లాట్ని బలి చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఎల్ఆర్ఎస్ దెబ్బ రేపు జిహెచ్ఎంసీలో చూడబోతున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎల్ఆర్ఎస్ దెబ్బ ఎలా ఉంటుందో ఖచ్చితంగా టీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే రోజులు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ అంటే లేని వాని రక్తాన్ని పీల్చే స్పెషలైజ్ స్కీమ్ ఇది ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి కూడా ఎంత అంటే చెప్పుకోలేని బాధలు ఉన్నారు. ప్లాట్ అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు, ఎల్ఆర్ఎస్ కడదామంటే డబ్బులు లేవు, ఏం చేయమంటామని పరిస్థితి.